దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మీకును మీ కుటుంబమునకును క్రీస్తు వారి పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని మేము నమ్ముచు ఉన్నాము. అనుదినము కూడా మీ కొరకు, మీ కుటుంబం కొరకు మా వ్యక్తిగత ప్రార్థనలో మీ గురించి మేము జ్ఞాపకం చేసుకొనుచు ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు దేవుని పరిశుద్ధమైన వాక్యమును మనం ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందలకాడ లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని వేళలా కూడా నమ్మకమైనటువంటి జీవితాన్ని ప్రతినిత్యము కూడా జీవించాడు. ఆయనకు అనునిత్యము కూడా తన తండ్రితో సంబంధం ఉన్నది. పరలోకములో ఆయన పట్ల జరిగించే సేవలు ఎప్పుడూ కూడా ఆగిపోలేదు. అయితే క్రీస్తు ప్రభుల వారు ఆయన గ్రహించినటువంటి సంగతి, ఈ లోకములో మనుషులు సాతాను చేత శోధింపబడి తనను వ్యతిరేకిస్తారని యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందుగానే తెలుసు. అందును బట్టి ఆయన మనుషులందరూ కూడా బలపడాలని, మనుషులందరూ కూడా ఆశీర్వదించబడాలి అని, ప్రతి ఒక్కరూ కూడా దీవెనకరంగా మార్చబడాలని అనునిత్యము కూడా ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిరంతరము క్రీస్తు తండ్రితో సంబంధము కలిగి ఆయన తండ్రి యొద్ద నుండి శక్తిని, ఓదార్పును, దృఢత్వాన్ని సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తండ్రితో గడిపినటువంటి క్షణము కంటే కూడా ఆ కొండ మీద, ప్రతి నిత్యము కూడా ఒలీవ కొండ మీద ఆయన తండ్రితో ప్రార్థనలో గడిపినటువంటి క్షణాలు క్రీస్తు ప్రభుల వారికి ఎంతో ఇష్టకరముగా, తండ్రికి ఎంతో ఇష్టకరముగా ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రజలు రక్షించబడాలని అనునిత్యము కూడా ఈ ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ రోగులను స్వస్థపరిచాడు, బాధలో ఉన్న వారిని విడిపించాడు, కష్టములో ఉన్న వారిని ఆదుకున్నాడు, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చాడు, బలహీనతలో ఉన్న వారిని బలపరిచాడు, అధైర్యంతో ఉన్న వారిని ధైర్యపరిచి ఎంతో గొప్ప నిరీక్షణతో కూడినటువంటి సేవ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జరిగించాడు. ఇలాగున దేవుని ప్రజల కొరకు ఒక్కొక్కసారి ఆయన రాత్రంతా కూడా విజ్ఞాపన ప్రార్థనలను చేసినట్లుగా మనం దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. ఈనాడు క్రైస్తవ దైనందిక జీవితంలో క్రైస్తవ సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, నీవు కూడా అనుదినము ప్రార్థనలో గడపగలిగితే, అనునిత్యము కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే, అనునిత్యము కూడా ప్రార్థన ద్వారా తండ్రితో నువ్వు సంబంధం కలిగి ఉంటే, క్రీస్తు ప్రభు వారు ఏ రీతిగానైతే రోగులను స్వస్థపరిచాడో, ఏ విధంగా ఆయన కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నాడో, బాధలో ఉన్న వారిని విడిపించాడో, నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చాడో, అధైర్యంతో ఉన్న వారికి ధైర్యమును ప్రసాదించాడో, నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు నువ్వు చూడగలవని దేవుని వాక్యము ద్వారా ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే అనునిత్యము కూడా క్రీస్తుతో కలిసి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని పొందుకుంటారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కాబట్టి ఎవరు శక్తివంతముగా బోధించగలరో, వినయముతో ఆయన కొరకు వేచి ఉంటారో, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఆకలి దప్పులు కలిగి ఉంటారో, వారందరూ కూడా దేవుని కొరకు పనిచేస్తూ ప్రార్థించినప్పుడు వారి నిజమైన క్రైస్తవ జీవితము అంటే నిరంతరము ప్రార్థనా జీవితం కలిగి ఉండటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితంలో నిరంతరము నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి నీ ఉండటమే నిజమైన క్రైస్తవ జీవితం అని ప్రభువారు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నిరంతరము ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో, నీ జీవితంలో వచ్చే శోధనలు, కష్టాలు, ఆపదలు, ఇబ్బందులు, కొరతలు, అక్కరలు,
అవన్నీ కూడా నీవు ప్రార్థన ద్వారా ఈ కార్యాలన్నీ కూడా పొందుకుంటావని ప్రభు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నీ దైనందిక జీవితంలో ఒక క్రైస్తవ విశ్వాస జీవితము అంటే కేవలం క్రైస్తవ విశ్వాసం అనడం కాదు గాని అనుదినము అనునిత్యము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి అనుభవాన్ని దేవుడు మనకందరికీ కూడా తన వాక్యము ద్వారా దయచేయునుగాక. మనందరం కూడా అటువంటి క్రైస్తవ విశ్వాస నిరంతర ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇటు వాక్యమును బట్టి మన కుటుంబాల్లో ప్రభు మన బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.